వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. హగ్గై రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాం. హగ్గై 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన నిబంధన జ్ఞాపకంలోకి తెలుసుకుని నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. చాలండి. ఇది దేవుడు మరి ఇజ్రాయేల్ జనాంగాన్ని విడిపిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు పలికినటువంటి మాట. మనం ఈరోజు నేను చెప్తున్నటువంటి చిన్న మాట 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఆత్మ గురించి దేవుడు మరి 2 వారాల నుంచి మరి బ్రదర్ జిమ్మి గారు కూడా చెప్తున్నారు. పరిశుద్ధాత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొత్త నిబంధన సందర్భంలో హగియోస్ న్యూమా అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ అనేటువంటి పదం. ఈ గ్రీకులో దీనిని ఏమంటారంటే శ్వాస లేదా గాలి లేదా జీవశక్తి, దీనినే పవిత్రాత్మ అని కూడా అనువదిస్తారు. ఇది దైవిక శక్తి లేదా ప్రభావాన్ని సూచిస్తుంది. మనిషికి జీవాన్ని ఇచ్చి దైవికంగా మారుస్తుంది మనిషిని. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద తన కార్యాన్ని జరిగించాడు. తర్వాత తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన కార్యాన్ని ఈ భూమి మీద జరిగించాడు. ప్రస్తుతం నౌ ఇప్పుడు మనందరినీ నడిపిస్తున్న దేవుడు అండి పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మన మధ్యలో ఉండి సంచారం చేస్తూ ఆయన నడిపిస్తున్నాడు. అయితే మొట్టమొదట ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటిది ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజాలం వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? చేసేదండి. ఇప్పుడు సర్వ ప్రపంచం మొత్తము పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతుంది. సంఘమైనా సరే, అది ప్రపంచమైనా సరే, నీవు నేనైనా సరే దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మ అనేది నీలోకి రావాలి అంటే, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయాలంటే దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. దేవుడు ఎవరిని పరిశుద్ధాత్మగా ఉండి వారి జీవితాల్లో ఏమేమి కార్యాలు పొందుకుంటారంటే, నెంబర్ 1 ఏముండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. హల్లెలూయా. ఎవరి వ్యక్తిత్వ జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మగా ఉండి కార్యాలు జరిగిస్తాడంటే, నెంబర్ 1 ప్రార్థనా పరులకు దేవుడు పరిశుద్ధాత్మగా ఉండి జరిగిస్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చాలండి. వారందరూ ఒక ప్రార్థన గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ ఏం చేశారండి? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. హల్లెలూయా. వారు ఏం చేసిర్రు? భాషలతో మాట్లాడసాగి. భాషలు మాట్లాడతారు చాలా మంది సంఘాలలో. భాషలు వారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న వారికి అర్థమవుతుందండి? అర్థం కాదు. అది దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి ఏం చేస్తుంది? సంబంధాన్ని సూచిస్తుంది. అయితే ఎవరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారు ప్రార్థనా పరులుగా ఉండాలి. నెంబర్ 1. మరి ఇంకా ఎలా ఉండాలంటే, దేవుని ప్రజలకు కలగబోయేటువంటి దీవెనలను మనం పొందుకోవాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం.
ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగా శుభ్రము చేసి పొట్టును పొట్టులో పోసి వారిని అగ్నితో పొట్టును కాల్చివేయమని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక్కసారి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. సేమ్ ఇదే రిఫరెన్స్ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలండి. ఇప్పుడు చదివిన దాని ముందు అధ్యాయం వచనము ఈ వచనము రెండు ఒకటే అర్థాన్ని సూచిస్తుంది. దుష్టులు అలాగనే ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వ్యవసాయం చేసే వాళ్ళకు చాలా దీని గురించి తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒడ్లు ఏం చేస్తారంటే, మరి అంకుల్కు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ కూడా తెలుసు అనమాట. ఏం చేస్తారంటే వ్యవసాయం చేసే వాళ్ళు లాస్ట్కు వరి కుప్ప ఒకతాడ పోసినాక ఆ ఒడ్లను ఏం చేస్తారంటే తూర్పాల పడతారు. తూర్పాల పడినప్పుడు అందులో గట్టి ఉన్న గింజలు ఒక సైడ్కు, తాలు గింజలన్నీ ఒక సైడ్కు, గాలికి ఏం చేస్తుందండి, పొట్టు మొత్తం ఏం చేస్తుంది, కొట్టుకొనిపోతుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో అయితే ఉండదో వారు గాలికి చెదరగొట్టు పొట్టు వాళ్ళు ఏం చేస్తారండి, ఎగిరిపోతారు, కొట్టుకొనిపోతారు. హల్లెలూయా. మాకు కూడా పొలం ఉంది. మా చిన్నప్పుడు నేను అంటే మొన్న రీసెంట్గా కూడా మా పొలం చేయక ముందుకు దాని చెలక ఉండేది. చెలక అంటే ఏంటి, కందులు, పెసళ్ళు, మినుములు, జొన్నలు, ఉలువలు, పల్లి గింజలు ఉన్నాయి కదా, పల్లికాయ, అవి మేము మండించేవాళ్ళం. అవి ఎలా ఉండేదంటే ఎండాకాలంలో అవన్నీ ఒక కుప్ప వచ్చేది. కుప్ప నూర్చి ఎండబెట్టేది. ఎందుకు ఎండబెడతారంటే ధాన్యం పాడవకుండా వాటిని స్టోర్ చేసుకునడానికి ఎండకు పెడతాము. ఎండబెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి తేమ అంతా ఆవిరైపోతుంది. అయితే ఆవిరైపోయినప్పుడు మేము మా ఊళ్ళో బండ ఉంటుంది అనమాట. ఆ బండ మీదకి వెళ్ళి ఆ బండ మీద ఎండబెట్టి వాటిని బాగా కొట్టి ఎండబోసి వాటిని తూర్పాల పట్టేటోళ్ళం. అయితే నేను తూర్పాల పడుతుంటే దరిదాపు 2 కింటోల కందులు పడినాయి మాకు. 2 కింటోల కందులలో 10-15 కిలోల కందులు పక్కకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మా అమ్మ బ్రతుకుంది అప్పుడు. అమ్మ ఈ కందులు ఇంత మంచిగా ఉన్నాయి కదా, మా పక్కకి వెళ్ళిపోయినాయి, ఇవి కూడా మంచిగానే ఉన్నాయి కదా, బస్తాలకు ఎత్తుదామంటే మా అమ్మ అంటుంది, నాన్న అవి మంచి గింజలు కాదు, అవి తాలు గింజలు రా అంటుంది. హల్లెలూయా. ఈ తాలు గింజలు అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ గింజలన్నీ తీసుకొని నేను ఏం చేసినంటే ఒక దిక్కు పెట్టి, అమ్మాయి మంచిగా ఉన్నాయి కదా అమ్మ, మనం ఉడకబెట్టుకొని తినొచ్చు కదా, కందులు కూడా వేసుకునేట్టున్నాం ఊళ్ళగా ఉడకబెట్టుకొని తింటాం. అది మీరు ఏమంటారు, కొందరు గుగ్గిళ్ళు అంటారు, చేసుకొని తినొచ్చు కదా అంటే, వద్దు నాన్న ఉత్తదే పొట్టు, నువ్వు కావాలంటే దాన్ని చూడంటే నేనేం చేసిన అవన్నీ ఒక వేసి ఒక రాయి తీసుకొని దంచితే లోపల ఏం లేదండి. హల్లెలూయా. పైన పొట్టు ఎలా ఉందంటే సేమ్ గింజలాగానే ఉన్నదండి. అయితే దుష్టులు అనగా పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకోరో వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఈరోజు కీర్తన గ్రంథము 1వ అధ్యాయం నేను చదివించింది. ఎందుకంటే చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం. కానీ 4వ వచనం ఏముందంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె దుస్తులు అలాగే ఉంటారు. 2వ మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ మాట చదవండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఎవరికి ఉండదో వారు రెండవది వాళ్ళు పొందుకుంటారంటే విధేయులకు దేవుడు పరిశుద్ధాత్మగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి, ఒకసారి తీయండి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనము. విధేయత వలన దేవుని ఆత్మను పొందుకోగలుగుతామని చూపిస్తుంది. చాలండి. అదేవిధంగా లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. చాలండి. మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుణ్ణి నీ యొక్క ఆత్మను నాకు దయచేయమని నిశ్చయముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిశ్చయముగా అంటే ఏంటండి, నిజముగా. ఎవరు నిజముగా ఆయనకు మొరపెడతారు, ఎవరు నిజముగా ఆయనకు ప్రార్థన చేస్తారు, ఎవరు నిజముగా ఆయన ఆత్మను కావాలని ప్రార్థిస్తారు, వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతారు. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మనము నామకార్థంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ మనము ప్రభు సన్నిధికి వచ్చి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటాది, మత్తయి 7:21లో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోకము చేరడు కానీ ప్రభువు చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకాన్ని చేస్తాడు. కాబట్టి నేను ఈరోజు
రెండు మాటలు ఏంటి అంటే ప్రార్థనా పరులకు దేవుడు పరిశుద్ధాత్మగా ఉంటాడు. రెండవది ఎవరు ఆయనకు విధేయత చూపిస్తూ జీవిస్తారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు విధేయతగా ఉంటారు. ఒకవేళ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మనం జీవిస్తే గాలి చెదరగొట్టు కొట్టు వలే దేవుడు ఏం చేస్తాడంటే వేరుపరుస్తాడు. గట్టి గింజలన్నీ ఒక దిక్కేస్తాడు, తాలు గింజలన్నీ ఒకటేస్తాడు. ఆ తాలు గింజలన్నీ ఏం చేస్తారంటే నేను చేస్తున్నటువంటి పొలం పని కాడ చూసిన మళ్ళీ వేరే వాళ్ళు మేము వెళ్ళిపోవాలి, అక్కడ ఉంటామా మేము వెళ్ళిపోగానే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ కందులు వేసుకొని ప్లేస్ తక్కువ ఉంటుంది, అక్కడ బండ అంటారు, ఆ బండ మీద అందరూ ఎండబెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్క పోయిన తాలి గింజలన్నీ ఒకదాడ ముప్పేసి అగ్గిపుల్ల గీసి తగలబెట్టిస్తారు. హల్లెలూయా. ఎవరు దేవునిలో అయితే ఫలించరు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో దేవుడు గాలి చెదరగొట్టు కొట్టు వాళ్ళ వారిని ఏం చేస్తాడు, తూడ్చివేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనమందరం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. రెండవది దేవునికి విధేయతగా చూపించే వారంగా ఉండాలని కోరుకుంటూ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.